కడుపులో ఉండే పెద్ద పేగుకు అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. ఇది కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. నిజానికి మన శరీరంలో ఇదొక పనికిరాని భాగం. పనికిరానిదే అయినప్పటికీ ఇది పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం సీకంలోకి వెళుతుంది. సీకం మలాన్ని అపెండిసైటిస్ లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ చీము సీకంలోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం లేదా బ్యాక్టీరియా అపెండిక్స్ లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అపెండిక్స్ వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. కొందరిలో క్యాన్సర్ వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కడుపు లేదా వీపు భాగంలో నొప్పి, మలబద్ధకం, గ్యాస్, తిమ్మిర్లు, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి వాటికి గల కారణాలు తెలుసుకోవాలి. అపెండిసైటిస్ ఏర్పడిన వారిలో ఆకలి తగ్గిపోయి వికారం, వాంతులు, నీరసం ఉంటాయి. అపెండిసైటిస్ ముదిరిపోతే బొడ్డు లేదా పొట్ట భాగంలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి ఎక్కువై తీవ్ర జ్వరం వస్తుంది. అయితే ఇది మొదట్లో సాధారణ కడుపు నొప్పిలా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని గుర్తించడం కష్టం. అందుకే వైద్యులు అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ చేసి అపెండిసైటిస్ ను నిర్ధారిస్తారు. అపెండిసైటిస్ మొదలైన తరువాత శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా కూడా అపెండిసైటిస్ సమస్యను గుర్తించవచ్చు. అయితే అపెండిసైటిస్ మొదలైన 24 గంటల్లోనే నొప్పి తీవ్ర స్థాయికి చేరుతుంది. దీన్ని భరించడం నొప్పి ఏర్పడిన 24 గంటల్లో సర్జరీ చేసి అపెండిక్స్ ను తొలగించాలి. అందుకే దీన్ని 24 గంటల నొప్పి అని కూడా అంటారు. ఆలస్యమైతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి పెరిటోనైటిస్ అనే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వెంటనే వే2న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.